ప్రస్తుతం మనమైతే మరి సనత్ నగర్లో ఉన్నటువంటి కల్ట్ ఫిట్ జిమ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఎందుకు వచ్చాము అని అంటే కూడా గత 5 రోజుల క్రితము ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి కూడా వచ్చేసి రజని అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కల్ట్ ఫిట్ సెంటర్లో జిమ్ కోచర్ ఎవరైతే ఉన్నారో జిమ్ ట్రైనరు అతని పైన, అలాగే ఫస్ట్ ఇక్కడ జరిగిన విషయం కూడా శృతిక అనే అమ్మాయి ఇదే జిమ్ కోచ్ సెంటర్లోనే ఆ అమ్మాయి కూడా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఈ రజని అనే అమ్మాయికి తన పరిచయం ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా కంప్లైంట్ కాపీలో క్లియర్గా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఈ శృతిక అనే అమ్మాయి ఒక విషయము ఈ రాగిణి పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే కూడా ఈ శృతిక బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నరేష్ నాయుడు అంట, అలాగే జిమ్ ట్రైనరు హరీష్, అలాగే గోపికృష్ణ, ఈ నలుగురు కూడా కలిసి మేము ఒక సెక్సువల్ యాక్టివిటీస్ గ్రూప్లో ఉన్నాము, ఆ గ్రూప్లో నువ్వు జాయిన్ అవుతావా అని అడగడం జరిగింది శృతిక అనే అమ్మాయి. అంటే ఒక లేడీ అయ్యుండి ఒక అమ్మాయిని ఎలా మైండ్ డైవర్ట్ చేస్తుందో చూడండి. అడిగినప్పుడు ఫస్ట్ టైము అమ్మాయి ఇక్కడ జాయిన్ అయిన కొత్తలోనే కాబట్టి అమ్మాయి భయభ్రాంతులకు గురయ్యి కొన్ని రోజుల వరకు అమ్మాయి రాకపోవడంతో, అలాగే బయట ఒక దగ్గర కలిసినప్పుడు కూడా అమ్మాయిని చూసి హఠాత్ పరిణామాలతోటి అమ్మాయి భయభ్రాంతులకు గురై ఆ అమ్మాయి రాకపోవడంతో బయట కనిపించినప్పుడు ఈ ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో హరీష్, అలాగే గోపికృష్ణ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని అసభ్యంగా తన అవయవాల మీద టచ్ చేసినట్టుగా కూడా అమ్మాయి ఇందులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఆ అమ్మాయి మీద వీళ్ళు బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారట. నువ్వు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మాత్రము నిన్ను వ్యక్తిగతంగా చాలా అసభ్యంగా కూడా మేము ముద్ర వేసి బయటికి ప్రచారం చేస్తాము అని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగింది అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఏం జరుగుతుంది జిమ్ సెంటర్లలో నిజంగా? ఎందుకంటే మొన్న కూడా చూసుకున్నట్లయితే జిమ్ సెంటర్లలో బాడీ ఫిట్నెస్ పెంచుకోవడానికి స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. దానికి తగ్గట్టుగా జిమ్ సెంటర్ కోచ్లు కూడా చెప్పడం జరిగింది, అవును కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి. ఇంకొకటి జిమ్ సెంటర్లలోనే అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అనేది గతంలో కూడా కొన్ని వార్తలు మనం చూసాము. ఈరోజు మరి అమ్మాయి తను అంటే ఆ బాధను హారాస్మెంట్ని తట్టుకోలేకే మరి సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా తన కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ మరి సనత్ నగర్ సిఐ దగ్గరికి వెళ్తే తను ఏమంటున్నారు ఆఫ్ ది రికార్డ్ అంటే, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అరెస్ట్ ఎలా చేస్తారు, ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వాలి కదా అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ పూర్తయిన 24 అవర్స్లో వీళ్ళని అదుపులోకి తీసుకోవాలి కదా. ఏమైనా కౌంటర్ కేసు వేశారు వీళ్ళు నలుగురు కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ శృతిక ఎవరు అంటే డీటెయిల్స్ చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి తను భరించలేక తనకు హరాస్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి కేసు పెడితే ఆ అమ్మాయి విషయంలో మాత్రము ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆ అమ్మాయి మీద ఇలా జరిగింది అని. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని ఫోర్స్ చేసింది కూడా ఒక అమ్మాయి అని మర్చిపోయారు. తనకు తోడు తన బాయ్ ఫ్రెండ్, అలాగే జిమ్ ట్రైనర్లు, ఈ జిమ్ ట్రైనర్లు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నప్పటికీ కూడా అమ్మాయి మీదే ఇంకా కౌంటర్, అంటే మా మీద ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది అని చెప్పేసి కౌంటర్ కేసు వేశారు వీళ్ళు. అందుకే మేము ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాము అని చెప్పేసి. అంటే ఇది ఎంతవరకు న్యాయమో అర్థం కాలేదు. మరి పోలీసులు ఇప్పటి వరకు సనత్ నగర్లో ఉన్నటువంటి కల్ట్ ఫిట్ జిమ్ సెంటర్కి వచ్చారా? వస్తే ఎటువంటివి వాళ్ళకి తెలిసాయి? ఎందుకంటే లోపల చూస్తే చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇతరులు కాబట్టి మనం చూపించలేము అనే ఇదితోటి మీకు చెప్తున్నాను. ఇదే కల్ట్ ఫిట్ జిమ్ సెంటర్ కూడా, ఇదంతా ఇది గ్రూప్ జిమ్ సెంటర్ ఇదంతా కూడా. మరి లోపల ఉన్న వాళ్ళంతా వ్యక్తిగతంగా వాళ్ళు జిమ్ కోసం వచ్చారు కాబట్టి వాళ్ళని చూపించడము అది కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ దాకా మేము చూపించలేకపోతున్నాము, ఇక్కడి వరకే చూపిస్తున్నాము. అంటే పోలీసులు కూడా ఇంత నిర్లక్ష్యంగా కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే ఎఫ్ఐఆర్ బుక్ అవ్వగానే అరెస్ట్ చేయాలని ఏముంది అని అడుగుతున్నారు. అంటే ఎఫ్ఐఆర్ బుక్ అయినాక 24 అవర్స్లో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకోలేదు? కౌంటర్ కేసు వేశారని చెప్పేసి వాళ్ళ పట్ల కూడా వీళ్ళు సానుభూతి చూపిస్తూ వాళ్ళను బయట పెట్టారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని విచారించారా ఇప్పటి వరకు? పోనీ రజనీని, ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఇవేవి కూడా పోలీసులు బయటికి, ఎందుకంటే చాలామంది వస్తారు జిమ్ సెంటర్కి, అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు, కానీ అమ్మాయిల పట్ల అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్టు?
ఎందుకు ఇలాంటి సెక్సువల్ గ్రూపులు ఉన్నాయి, దాంట్లో జాయిన్ అవుతావా అని కూడా వీళ్ళను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీని పట్ల సనత్ నగర్ పోలీసులే తేల్చాలి ఏంటి అనేది. ఇప్పటికీ 5 రోజులు ముగిసిపోయినప్పటికీ కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ అయితే పోలీసులు తీసుకోలేదనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే తీసుకోలేదని మీరెలా చెప్తారు అని అనొచ్చు. ఇప్పుడు మనమే చూసాము. ఎందుకంటే 24 అవర్స్ గడిచింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి, మరి కౌంటర్ కేసు వాళ్ళు వేశారు, అది కూడా గడిచింది టైము. అక్కడి నుంచి ఏం తేల్చారు అనేది తెలియలేదు, ఇక్కడ నుంచి ఏం తేల్చారు అనేది తెలియలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ మీద కేసు పెడితే, నలుగురు మీద కేసు పెడితే ఆ నలుగురు బయటే ఉన్నారు, ఇటు ఈ అమ్మాయి బయటే ఉంది. మరి ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళు? ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అని అన్నారు. ఏం తేల్చబోతున్నారో పోలీసులు అయితే మరి వేచి చూడాల్సి ఉంది. అసలు ఈ కేసు తేలిస్తారా, లేకపోతే ఇలాగే ముగించేస్తారా, క్లోజ్ చేసి పక్కకు పెట్టేస్తారా ఏంటి అనే విషయం పట్ల కూడా మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోకుండా క్లోజ్ చేసేస్తే మాత్రము మిగతా జిమ్ సెంటర్లలో కూడా అందరూ దీన్ని అలసిగా తీసుకొని ఇంకా జిమ్ సెంటర్లలో కూడా ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది పోలీసులే. ఇది దృష్టిలోకి తీసుకోవాలి. మరి తీసుకొని దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, ఎలాంటి విషయాలు బయటకు వెల్లడించబోతున్నారు అనేది వేచి చూద్దాం. మరి కెమెరామెన్ గజపతో నిర్మల RTV.